ఇండియా జీడిపి అదరగొట్టింది. సరే, మనకి 2023 Q3 అంటాము. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్లో జీడిపి అనేది చాలా అగ్రెసివ్గా పెరిగింది, హైయెస్ట్ వచ్చింది. సో ఫిగర్స్ ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఎంటైర్ వరల్డ్లో చాలా పెద్ద దేశాలు, యూకే, జపాన్ లాంటి దేశాలకు కూడా రెసిషన్, క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇండియాలో జీడిపి అనేది పాజిటివ్గా ఉంది. కొంతమంది ఈ జీడిపి ఫిగర్స్ మ్యానిపులేటెడ్ అని చెప్పేసి మేధావులు కూడా ఉన్నారు, వాళ్ళని పక్కన పెడదాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇండియా ఎందుకు పాజిటివ్గా ఉన్నదానికి రెండు బేసిక్ థింగ్స్. ఒకటి, ఇక్కడ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది పెరిగింది. రెండు, ఇక్కడ కన్జంప్షన్ లేదా ఖర్చు చేసే సామర్థ్యత కూడా పెరిగింది. అండ్ యంగ్ పీపుల్ ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేయగలరో, ఎక్కువగా కొనుగోలు చేయగలరో, వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఈ మూడు ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జపాన్ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ యువత, యంగ్ పీపుల్ లేదు, అసలు యంగ్ పీపుల్ లేదు, లేదా బయ్యర్స్ లేనప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్, సేల్స్, ప్రాఫిట్ ఇవన్నీ ఎలాగ పెరుగుతాయి. అదే ఇండియా వైపు వస్తే ఇక్కడ యూత్ కానీ, ఇక్కడ కన్జంప్షన్ కానీ ఎక్కువగా ఉంది. సో ఎప్పుడైనా కూడా మీకు సేల్స్ పెరగాలంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లాజిక్స్ మనం ఇది అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. చాలామంది మేధావులు నాకు ఇదివరకు చెప్పారు, అక్కడెక్కడో అప్పుడెప్పుడో రెసిషన్ వస్తుంది, ఆ రెసిషన్ వల్ల మన ఇండియా కొలాప్స్ అయిపోతుంది, మన ఇండియా కొలాప్స్ అయిపోతే మనం రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, స్టాక్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇలాంటి అధిక ప్రసంగమైన స్టేట్మెంట్లు చాలా మంది ఇచ్చారు. వాళ్ళ మటుగా ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, అది వేరే విషయం. నా దగ్గరికి వచ్చినప్పుడే ఈ పనికిమాల డిస్కషన్స్ అయితే ఉంటాయి, అది వేరే విషయం. కానీ నేను రిపీట్గా నా స్టేట్మెంట్ ఏదైతే నేను చెప్తా ఉన్నాను, ప్రపంచం మొత్తం మునిగిపోయినా కూడా ఇండియా అయితే తేలుతూ ఉంటుంది. ఎందుకు దాంట్లో ఎటువంటి డౌటే లేదు. నెక్స్ట్ 10 yearsలో కూడా ఇండియా విల్ బి ద టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ ద ఎకనామిక్ పవర్. మోస్ట్లీ సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఎకనామికల్ పవర్గా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ విజన్తో షార్ట్ టర్మ్ మార్కెట్ అనలైజ్ చేసుకోండి, అంతే తప్ప అక్కడెక్కడో మార్కెట్ ఇది ఏంది, ఆ మార్కెట్ వల్ల ఈ మార్కెట్ పడిపోతుంది, పడిపోయినప్పుడు నేను ఏదో కొనేస్తాను, ఇలాంటి ఓవర్ థింకింగ్ వద్దు. ఎందుకంటే చాలామంది ఇలాంటి మేధావి తనం ఉపయోగించేసే వాళ్ళ యొక్క అమౌంట్ని, వెల్త్ని డిస్ట్రాయ్ చేసేసారు.